కుదరలేదు. దయచేసి ఈ ప్లేస్లోనే నిర్దేశ కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంపార్టెంట్ చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, మాజీ మంత్రి, అలాగే ఉర్దూ అకాడమీ చైర్మన్ సాయర్ గారిని, నగేష్ రెడ్డి గారిని, మల్కారెడ్డి గారిని మరియు వేదిక మీద ఉన్నటువంటి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాం. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అధికారులు, అలాగే కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీకి సంబంధించిన నాయకులకు తన ఎన్ని మర్చిపోయే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీకు ఒక్కసారి మరోసారి గుర్తు చేద్దామన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతూ ఉంది. ఫస్ట్ మా ప్రభుత్వం రాగానే ఆర్టీసీ బస్సులు ఫ్రీ చేసినామమ్మా. ఆదుతామనా కదా, ప్రభుత్వ సొమ్ము ఆర్టీసీకి చెల్లించామమ్మా మీరు చేసిన ప్రయాణాన్ని కాదు. దాని తర్వాత గృహజ్యోతి కూడా పెట్టాం, గుర్తుందా మీకు? కరెంట్ फ्री आ रहा है तुम लोग को, आ रहा ना? अब वो मई में अभी एक परसों 3 महीने का चावल दिए, उससे पहले 2 महीने का चावल दिए. కాబట్టి ఇప్పటికైనా ఈ రైతాంగ సోదరులందరూ కూడా తనకు సపోర్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి యువతకు కూడా ఉపాధి జరుగుతుంది, రైతులకు కూడా మంచి లాభసాటిగా ఉంటుందని చెప్పేసి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ గురించి అడుగు చేస్తున్నారు. దానికి మనందరూ రైతాంగం కూడా సపోర్ట్ చేయాలని అవసరం. రైతులు ఎవరైనా ఉంటే చేతులు లేపండి, మేము పెడతామని దానికి భరోసా ఇవ్వండి. దగ్గర 1,50,00,000 నుంచి 2 కోట్ల రూపాయలతో పొలాల్లో రోడ్డు వేయించడం జరిగింది. అలాగే సిఆర్ఆర్ నుంచి 2 కోట్ల రూపాయలు మళ్ళీ ఇప్పుడు పెట్టుకొని మేము మీకు చేసినటువంటి ప్రభుత్వము పెరిగేసి వాళ్ళందరినీ గెలిపించి వాళ్ళ ద్వారా మీరు మీ ఇంటిలో డెవలప్ అవ్వడానికి వాళ్ళ సహాయం తీసుకొని వాళ్ళని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంఆర్ఓ గారు, ప్రభుత్వం నుంచి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్తగా ప్రారంభించిన రేషన్ కార్డుల పంపిణీ మంజూరు చేసిన తర్వాత మన ఎడపల్లి మండలంలో కొత్త రేషన్ కార్డు పంపిణీ చేయడానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు, బుధన్ శాసనసభ్యులు శ్రీ పి సుదర్శన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మానవ మోహన్ రెడ్డి సార్ గారికి, కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా నగేష్ రెడ్డి గారికి, మల్కారెడ్డి గారికి, మిగతా స్టేజ్ పై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. మీరందరూ అదృష్టవంతులు. చాలా రోజుల తర్వాత మన ప్రభుత్వం రేషన్ కార్డ్స్ గురించి ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించి అప్లికేషన్ చేయడము, ఎంక్వైరీ చేయడము మరియు మీ అందరికీ రేషన్ కార్డ్స్ చెప్పిన గడువు లోపల ఇప్పించడం చాలా పెద్ద విషయము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఈ నెల 25వ తారీఖు నుంచి మనం ప్రారంభించుకున్నాము. నిజామాబాద్ జిల్లాలో పంపిణీలను ప్రారంభించుకున్నాము. ఈ రోజు మనకు చాలా సుదీర్ఘము. ఈరోజు మన శాసనసభ్యులు గారు ఎడపల్లి మండలంలో రేషన్ కార్డ్స్ పంపిణీ చేయడానికి ఇచ్చేశారు కాబట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను. సార్, మనకి లాస్ట్ ఇయర్ జనవరి 2వ తారీఖు నుంచి 2024 జనవరి 2వ తారీఖు నుంచి నిన్నటి వరకు 1,000 మంది అప్లై చేసుకున్నారు. ఎడపల్లి మండలంలో 1000 మెంబర్స్ కొత్త రేషన్ కార్డు నుంచి అప్లై చేసుకున్నారు. దీనిలో 644 కార్డులు ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి. 644 మందికి శాంక్షన్ అయ్యాయి. దీంట్లో ఇంకొక 260 కార్డులు మా ఎంఆర్ ఆఫీస్ లో పెండింగ్ ఉన్నాయి ఎంక్వైరీ కొరకు. ఇంకా 116 కార్డులు డిఎస్ ఆఫీస్ లో పెండింగ్ ఉన్నాయి. ఇవి కూడా త్వరలో మంజూరు చేయబడతాయి. ఈ 1000 కార్డ్స్ నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి వారు తమ యొక్క అమూల్యమైన సందేశంతో 110 మంది కార్డు లబ్ధిదారులకు ఒక సందేశంతో ఈరోజు మీ చేతులకు, మన శాసనసభ్యుల చేతుల మీదుగా మీకు ఇవ్వడానికి ఈరోజు కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం. ఆ 110 మంది లిస్టు కూడా మా దగ్గర ఉంది. దాంట్లో ఒక విలేజ్ నుంచి కొందరు సెలెక్ట్ చేసి సార్ చేతుల మీద మనం పంపిణీ చేసుకున్నాం. ఆ తర్వాత మిగతా వాళ్ళకి కూడా ఇస్తాం. ఇంకో విషయం, మెంబర్స్ అంటే ఆల్రెడీ కార్డు ఉంది, ఇంకా పెళ్లి తర్వాత పెళ్లి అయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ కొత్త ఫ్యామిలీ వచ్చి ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు వాళ్ళందరికీ కూడా రేషన్ బియ్యం కావాలి కాబట్టి వాళ్ళని కూడా కొత్త కార్డులో యాడ్ చేసి కొత్త కార్డు లాగానే ట్రీట్ చేస్తాం. దాన్ని కూడా కొత్త కార్డు ట్రీట్ చేస్తాం. అట్లాంటి కార్డులు
3,341 మన ఎడపల్లి మండలం చెప్పిన ఇది మాత్రమే. దాంట్లో 2,600 కార్డులు ఇష్యూ అయ్యాయి. ఇప్పటికీ 2,600 కార్డులు మన మండలంలో ఇష్యూ అయ్యాయి. లక్ష్మి ఈ 18 నెలల్లో మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత 124 మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము. చిల్లర అది షాదీ ముబారక్ 120 మందికి 1,23,00,000. వీటితో పాటుగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 12 విడతలలో 229 మందికి 71,70,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ప్రతి కార్యక్రమం మీ కొరకు చేస్తా ఉన్నాము కొత్త ప్రభుత్వము. కాబట్టి మీరు కూడా ఇవన్నీ ఆలోచించవలసిందిగా కోరుకుంటూ పంపిణీ కార్యక్రమాన్ని చేసిన మన పెద్దలు పూజలు మన కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి వర్యులు సుదర్శన్ గారు. మరి ఏదైతే చాలా సంతోషం, ఎన్నో రోజులుగా పేద ప్రజలు మాకు రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి, మరి అదే విధంగా ఏదైతే ఫ్యామిలీలో కొంతమంది పేరుండి ఇంకొక కొంతమంది పేర్లు లేవు, అలాంటి వారి కోసం అని చెప్పేసి ఒక 10 సంవత్సరాల నుండి కూడా కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రోజు ఈ సుదినం రోజు ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం మరి చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం చూస్తా ఉన్నాం, మన సార్ అయితే వారానికి ఒక రోజు ప్రతి వారంలో 4 రోజులు మన కాన్స్టిట్యూయెంట్ లో ఉంటాం, ఏదో ఒక ప్రోగ్రామ్ చూస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రజల్లోకి వెళ్తే పేద ప్రజల్లో వారి కళ్ళలో ఆనందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. చూడండి 6 గ్యారెంటీలు అయితేనేమి, మరి పేద ప్రజలు గుడి కట్టుకోవడానికి ఎన్నో ఆశలతో ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రోజు మనం వచ్చిన తర్వాత మరి ప్రజల ఆకాంక్షలు అనేవి నెరవేరి మన గ్రామంలోనే చాలా మంది ఇల్లు 100 పైన ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయి మొదటి కొత్త బిల్లులు పడేస్తారు. వాళ్ళందరూ కూడా మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. మరి అదే విధంగా ప్రతి 15 రోజులకు ఒకసారి మరి సార్ వస్తూ కళ్యాణ లక్ష్మి మన డబ్బులు తీసుకొని మన కాన్స్టిట్యూన్సీకి వస్తా ఉన్నారు. మరి అదే విధంగా నేను మళ్ళా ఉన్న మహిళా సంఘంలో తోటి పెద్ద ఎత్తున ఎంత పెద్ద సంబరాలు చేసుకుంటా ఉన్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతైనా మహిళలకు వడ్డీ లేని రుణాలు, వాళ్ళకు ఎన్ని స్కీమ్స్, మన సుమారు మహిళా చైతన్యం కోసమే ఒక 20 స్కీమ్స్ అనేది ఆ రోజు మనం అక్కడ ప్రదర్శించుకోవడం జరిగింది. మరి ఇన్ని చేస్తున్నాం, మీరేం చేస్తారు? మరి ప్రభుత్వం అయితే ఇంత అండగా ఉంది, మరి ఇన్ని కదా చేసినప్పుడు మనకు సంతోషం ఉందా లేదా? ఈ ప్రభుత్వం అంటే అదొకటి సార్ అడుగుతా ఉన్నారు. మీ సంక్షేమం కోసం ఇంత కృషి చేస్తా ఉన్నాం, మరి మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషం ఉందా లేదా? ఇంకేమైనా తక్కువ ఉందా? ఉంది అంటే నేను ఎంతనే ఉన్నానని సార్ మనం అడుగుతా ఉన్నారు. కాబట్టి ఒక్కసారి చప్పట్లతో మీ అందరూ ఆనందాన్ని వ్యక్తం చేయాలని కోరుకుంటున్నాను. మనందరికీ ఎల్లవేళలా కాన్స్టిట్యూన్సీకి వచ్చినప్పటి నుండి ఈ గ్రామంలో ఏం కావాలి, ఇక్కడ ఏం అభివృద్ధి కావాలి, ఒక నాయకుడు వచ్చిందంటే అతను ఏ పని మీద వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని అపూర్వ అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు. కాబట్టి మా అందరి కోరిక కూడా ఒకటే, ఏదైతే నేడు స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఇన్ని సంక్షేమ పథకాలు చెప్తా ఉన్నాం. రేపటి రోజు వేరే వాళ్ళు వస్తారు, వచ్చి ఇళ్ళ నాదున్నది అందులో నాదున్నది ఇది మేము ఇచ్చినామని మనం అందరినీ కావాలని చేస్తారు. అదొక్కటి దృష్టిలో పెట్టుకోవాలా. మనకు అండగా నిలబడుతున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మనం బల్ల బుద్ధి మాకు ప్రభుత్వం అండగా ఉంది, ఆ ప్రభుత్వానికే మేము అండగా నిలబడతాం. మా నాయకులు మాకందరికీ పారదర్శక పాలనను ఇస్తున్నారు, అలాంటి పాలనకే మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ అన్న చూడండి. ఈరోజు ప్రభుత్వము ఎన్ని రంగాలుగా వ్యవసాయం అయితేనేమి, విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, మహిళా సంఘాలు అయితేనేమి, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎంతో బాధ్యత తీసుకొని అన్ని రంగాలను రక్షణ చేసుకుంటూ ప్రతి ఒక్క రంగ అభివృద్ధికి కృషి చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశం ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ గారికి, మల్లన్ మోహన్ రెడ్డి గారికి, అన్ని నాయకులకి, అధికారులకి, అనధికారులకి, ప్రెస్ మిత్రులకి అండ్ అన్ని జనాలకి నా యొక్క నమస్కారం. ఈరోజు మెయిన్ ఉద్దేశం ఇదే ఉంది, కొత్త రేషన్ కార్డు కోసం అవగాహన, అదేవిధంగా పంపిణీ ప్రోగ్రామ్ కూడా ఉంది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చదివి వారికి ఇది యూజువల్గా పంపడం జరిగింది, ఇది కూడా ఈరోజు ప్రోగ్రామ్ ఉన్నది. కొత్త రేషన్ కార్డులో మీ ఇన్ఫర్మేషన్ కోసం నేను మీకు ఈ ఫ్లో ఒకసారి మాట్లాడుతున్నాను. ఫస్ట్ అప్లికేషన్ తర్వాత అలాయ్ గారు వచ్చి మీకు ఎంక్వైరీ చేస్తున్నారు.
ఆ ఎంక్వైరీలో కంపల్సరీగా రెసిడెన్స్ చూడాలి, ఆధార్ కార్డ్ ప్రకారం రెసిడెన్స్ ఉండాలి, అదేవిధంగా ఇన్కమ్ క్రైటీరియా కూడా ఫుల్ఫిల్ చేయాలి. తర్వాత ఎంఆర్ఓ గారు లాగిన్లో వస్తున్నది, తర్వాత టీసీఎస్ గారు లాగిన్లో ఉన్నది. టీసీఎస్ గారు క్లియర్ చేసిన తర్వాత మీకు ఈ శాంక్షన్ వస్తుంది. కాబట్టి ఇప్పటిదాకా ఎవరెవరికి రాలే వాళ్ళకు కూడా భయం కోసం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇన్స్పెక్టర్ లాగిన్లో 280 ఉంది, టీసీఎస్ గారు లాగిన్లో 160 ఉంది. కాబట్టి ఈ మిగతా వాళ్ళకి కూడా కంపల్సరీగా ఖచ్చితంగా వస్తున్నది. మీరు ఒకసారి కొంచెం సేపు వెయిట్ చేస్తే వస్తున్నది. ఇప్పటిదాకా శాంక్షన్ అయిన కార్డ్స్ ఇప్పుడు ఎంఆర్ గారు మాట్లాడిన ప్రకారం 644 ఇప్పటిదాకా చేయడం జరిగింది. సో అది ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు చేతిలో. అదేవిధంగా న్యూ కార్డ్స్ మెంబర్ ఎడిషన్ కూడా ఉన్నది, అంటే పాత ఎగ్జిస్టింగ్ కార్డులో మెంబర్ ఎడిషన్స్ కూడా ఉన్నది. ఇది కూడా అవుట్ ఆఫ్ 3,360 2,600 ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, మెంబర్ ఎడిషన్ అయిపోయింది. కాబట్టి టీసీఎస్ లాగిన్లో ఇప్పుడు 531 స్టిల్ పెండింగ్ ఉంది. కాబట్టి అది కూడా కంపల్సరీగా క్లియర్ అవుతుంది. కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేస్తే అది కూడా వస్తున్నది. ప్రస్తుతం 2,600 ఇప్పటిదాకా క్లియర్ చేయడం జరిగింది. సో ఈ విషయం గురించి మీకు అందరికీ తెలవడానికి కూడా అండ్ పంపడానికి కూడా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అండ్ హోప్ఫుల్లీ ఇట్ విల్ బ్రింగ్ గుడ్ థింగ్స్ అండ్ గుడ్ ప్రాస్పెరిటీ టు ది బోధన్ మండల్. బోధన్ సబ్ కలెక్టర్ గారికి, నాతో వచ్చేసిన మైనార్టీ చైర్మన్ గారికి, రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు ఏదైతే మన కార్డ్స్ ఇస్తా అప్పుడు తెలుగు సమస్యనా నమస్తే బియ్యం ఇస్తా ఉన్నాం కానీ దొడ్డు బియ్యం ఇస్తా ఉన్నాం. 32-35 రూపాయలు బియ్యం ఇచ్చా మనమందరూ 12 రూపాయలు బయటకు అమ్ముతున్నాం. हम 35 रुपए से चावल दी खरीदे तो भी नहीं खाने वाले ज्यादातर लोग 12 रुपए और 12 पैसे। ये सब देखते हुए मेरे बहनों को, औरतों को दो चावल बारीक चावल खाते ఎవరైతే సన్న బియ్యం తింటారో ఎక్కువ శాతం అన్ని సన్న బియ్యం తెచ్చుతాం. ఆ సన్న బియ్యం తొందరగా రేటు పెంచి రైతులేమో మేము పండించేదానికి రేటు పెరగాలంటారు. మేము ఇచ్చేవరకు అది 52-55 కిలో. ఎంత అవుతున్నది? పచ్చిపడి ఎంత అవుతున్నారు? 55 రూపాయలు వస్తున్నాం. 100 కుక్కర్ ఇస్తున్నాం, 55 రూపాయలు ఇస్తున్నాం. మనకు 55 रुपए में खरीदो तो भाई हम खुशी है. मैं संतोषం ఎందుకు పైసలు పోతున్నాయి కానీ మీరు 12 రూపాయలు అనుకుంటున్నారు, ఇంకా 30 రూపాయలు వేసుకొని మళ్ళీ సన్న బియ్యం కొడుతుంది. అంతేనా? కొత్తగా ఏమన్నా పైసలు అడుగుతలేదు అంతేనా కదా? అది ఒక్కరు దాకా అవ్వనుంది गठला सही है. वैसा करो, नहीं तो हम लोग झूठ कर रहे क्या? नहीं तो दొడ్డు బియ్యం ఇస్తాం. మీరు బాధ వేయగలట్లేదు దొడ్డు ఇస్తాం. దొడ్డు ఇవ్వాలా? आप लोग में तकलीफ देख के మీరు తింటలేరు. మళ్ళీ మీకు 30-35 రూపాయలు ఖర్చు అవుతున్నది. 30-35 खर्च होगा. उस वक्त देखते हुए अपना सीएम रेवंत रेड्डी आज ये डिसीजन ले अरे रागाने ఈ చేద్దామని చెప్పారు.
సంతోషం. దీన్ని కూడా చక్కగా తీసుకోవాలి. కారుతున్న అధికారులకు ఒకటి చేతులెత్తి నమస్కరిస్తే చెప్తున్నా, ఒక్కటి ఒక సిస్టమ్ రండి. ఉన్నోళ్ళకి ఇచ్చే వరకు లేబట్టము తప్పు తీరకే అంటారా కదా. అందరూ పిస్తున్నారు, మాకే పిస్తున్నారు. వాడు భూముల వాడికి ఏదో పల్గారెడ్డికి ఇచ్చారు, మాకు ఇచ్చారు. అదే పల్గారెడ్డి అసలు తప్పలేదు సార్. నైజీరియాకే ఎవరైనా తప్పులు చేస్తే సస్పెండ్ చేస్తాం. మనమందరం యూనిట్గా ఉంటాం, మనమందరం కలిసి కట్టుకుండా, అది మన యూనిటీ. ఎవరికి వ్యవసాయదారికి మనం ధరలు ఇస్తున్నాం, ఇంకోటి ఇస్తున్నాం, ఇంకోటి ఇస్తున్నాం. ఇవి తప్పనిసరిగా ఇవ్వాలి. అదేవిధంగా ఇల్లు ఇంకా మాకు డబుల్ బెడ్రూమ్ బాగా కట్టించినప్పుడు మీరు అందరూ టీఆర్ఎస్ లో పొందారు కదా. నేనైనా ఎడిపోయినా అంత డబుల్ బెడ్రూమ్ పెంచుతున్నాను అనుకున్నా. ఏం లేదు. ఒక చెరువు లేదు, రిపేర్లు లేవు, రోడ్లు లేవు, స్కూల్స్ లేవు. 10 ఏళ్ళ कुछ बने, एक स्कूल नहीं, एक रूम नहीं है, बाथरूम नहीं करे. అది కూడా మీకు 5 లక్షలతో 5 लाख से घरान साक्ष्य कराले इतना क्या दे रहे ना. अब थोड़े लोग दे रहे, ऐसा सर थोड़ा दो. ఇప్పుడు కొందరికి మళ్ళీ ఇస్తున్నా కదా, उसके కూడా తగ్గడానికి ఇస్తున్నా కదా, ఇస్తున్నా. అయినా మీకు ఇల్లు కట్టుకోవడానికి తిరగబడద్దని మీ డాక్రా సంఘాలకు వెళ్ళి పైసలు ఇవ్వాల్సిన పైసలు ఇప్పిస్తున్నాం. డాక్రా సంఘాలకు సర్కారు ఇప్పిస్తుంది. మీరు ఇస్తున్నారా సర్కారు? అది బెదిరిగా చేసు సంఘాలు అంతే కదా, ఇప్పిస్తున్నాం. ఎందుకు? ఇల్లు అయిపోవాలి మా గరీబులో, చిన్నోళ్ళం గరీబ్ చిన్నోళ్ళం చోటలో గరీబ్ గర్రైనా చెయ్యి అని ఇల్లు కట్టుకున్నా. పైసలు కూడా ఇస్తున్నారు కదా. ఇవన్నీ చేస్తా ఉన్నాం. స్కూల్ ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఉన్నారు, గరీబ్ పిల్లలు నడుస్తున్నారు, వ్యవసాయం బిజర్ లేదు. ఏ స్కూల్ పోతున్నాం అంటే రెయిన్బో స్కూల్ కాబట్టి 3 చెప్తున్నారు అంటే 25,000 రావచ్చు. అది ఆలోచించి కూడా अपने बच्चों को 10 साल में बाथरूम भी नहीं करे. 10 సంవత్సరాలు బాత్రూమ్ లేకుంటే మన డిస్ట్రిక్ట్ కింద డిస్ట్రిక్ట్ లో 22 కోట్లు ఖర్చు పెట్టి మన పిల్లలకు కేవలం బాత్రూమ్ చేస్తాం. 22 करोड़. क्यों? अपना पैसे हमारा हर घर में 2 बच्चे हैं, हर आदमी थोड़ा बड़ा है. మా అందరు పిల్లలు ఇద్దరు ఉన్నారు, చదివిస్తున్నాం. పోతే ఒక్కొక్క పిల్లడికి 25 ఎంత తీసుకుంటారు? స్కూల్కు పోయాక ప్రైవేట్ వాళ్ళకి ఎంత తీసుకుంటారు? బాగా చెప్పారు. అరే మీకు ऐसा वो भी सेविंग कर रहे, वो अपने बच्चों को वहां से अच्छा पढ़ा रहे. अपने टीचर्स बड़े से लोग हैं, वो लोग पूछने वाले नहीं थे. अब मेहरबानी करके हमारे छोटे लोगों के बच्चे अच्छा पढ़ाओ, బాగా చదివించండి. వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు వచ్చేట్టు చదివించాలని చెప్తే వాళ్ళు కూడా చదివిస్తారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకు పోవడం తగ్గిపోయింది. 20%, 10-20%. ఎందుకు? అక్కడ మనం మంచిగా చదివిస్తున్నాం. आप लोग भी कोई ऑफिसर ఉందో, कोई టీచర్ ఉందో, మీరు కూడా
ఏదైనా ఆఫీసర్ తప్పు చేస్తే దరఖాస్తు తీయాలి కానీ इष्ट मांगना जिसको कहते हैं रिस्पेक्ट देना है दे बाद में है सब कलर साहब है हमें उसके ऊपर आपको काम नहीं करो तो हम लोग एक्शन करते मतलब बन गया बोलते सब कलर నేను పోలీసు ఏసీపీ కూడా ఇవన్నీ మీ కూడా చేస్తాము నిన్నదాకా రాత్రి దాకా తెలియదు మళ్ళీ పొద్దున్న చేసేస్తుంది ఇది ఎందుకు मैं छोटा बच्चा नहीं हूँ कितने साल 25 साल है 50 साल के बच्चे ఏళ్ళు మస్తున్నాయి కానీ ముసలి అయిపోయినా అయినా తిరుగుతున్నా क्यों चलो 10 साल में बहुत गलीज कर दिए कम से कम हमारे से जितना उतना कोशिश करेंगे बोल నీళ్ళాగి ఆ లిఫ్ట్ కూడా ఆడి ఇప్పుడు చూసిరాన్ని ఇలా బెదిరించిన ఇప్పుడు నీళ్ళన్నీ తీసేసిందా పెద్ద ఆఫీసర్కి చెప్పిన చేతులు వేసి దండ పెడుతున్నా అమ్మ బాగా చేపిస్తున్నా అంత డబ్బులు చెప్పి లేకుంటే రోడ్లన్నీ ఖరాబ్ అయితే మీరందరూ మొత్తం కొనుక్కుంటారా ఇక్కడ మీ పాత పంచాయతీ దగ్గర రోడ్డు మీద అన్ని నీళ్ళే కొట్టేది లేకుంటే బీచ్ రోడ్ అంతా నీస్తుంది అర్థమైంది రైల్వే దగ్గర కూడా ఇటు పెడితే కొట్టేది వాడు కాలువలు ఉంటాడు కదా నంబర్ కొట్టేది ఇవన్నీ తప్పనిసరిగా చేసుకుందాం మరి పంటలు కూడా భగవంతుడు దగ్గర వాళ్ళు ఇప్పటివరకు మంచిగా పడినాయి మరి చెరుకు పెట్టమంటున్నారు పెడతారా ఎవరు చెరుకు పెడతారా గిట్టారు మనం ఆయిల్ ఫామ్ పెడుతున్నాం ఆయిల్ ఫామ్ పెడితే నీళ్ళకి వస్తాయి మాకే వస్తాయి అనుకుంటున్నాం ఆయిల్ ఫామ్ పెడితే 1 ఎకరానికి 1,00,000 పంట వస్తుంది అంటున్నారు అని చెప్తున్నా నాకు సార్ ఏమైందంటే నేను చెప్పేదాన్ని కాదు వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నా చూసా వస్తాయా ఖమ్మం మేము వస్తున్నాయి అదే పోపది అది ఉత్తరం కాదు మనం వడ్లైతే పండించుకుని మనమే తింటామో అది కూడా మనకు మంచి నూనె ఆయిల్ ఫామ్ అంటే ఏదో రాదు మంచి నూనె కూడా మనం బయటకే తెచ్చుకుంటున్నాం బయట దేశాలకి మనది మనం చేసుకోవచ్చు కదా అని ఆయిల్ ఫామ్ పెట్టమంటున్నాం మరి ఇప్పటికి 7,000 ఎకరాలు పెట్టారు ఇప్పుడు నిర్మల్లోనేమో మాకు కావాలంటున్నారు మనమేమో మాకు కావాలంటున్నారు రైతులు అంటే నేను కూడా చెప్తాను రైతులు అంటే మనం కూడా మనం ఫ్యాక్టరీ పెడదామంటే నేను ప్రయత్నం చేస్తాను ప్రయత్నం చేయాలా అంతా ప్రయత్నం చేద్దాం 1,00,000 రూపాయలు కట్టెక్క మిగులుతుంది అంటున్నారు కొందరు ఏమనుకుంటారు గరీబోళ్ళు वो उसको बचरे तो हमारा क्या करना क्या कर वैसा नहीं आलू मालगरेडी की लक्ष्य मिलते भागे वस्ते हैं तो अंतर का रेलवे वालों ना दलाला ये बोरेवर काదు కదా మామూలుగా చేతులు నుంచి చెప్తారు ఉత్తిగులు చూసే చెప్తారు ఎవడే పడతారు అంటే రైతుకు వస్తే ఇప్పుడు మన ఆటో నడుస్తున్నది ఓటోలు నడుస్తున్నాయి ఎక్కడికి నడుస్తున్నాయి వాడు పంట పండిస్తున్నాడు మన పనులన్నీ నడుస్తున్నాయి అంతేనా ఉత్తరేనా वो भी जो
दान डालते उससे ज्यादा पैसा पैसा है तो अपने दुकाना देता, ऑटो देता, होटल चलेगा, सब बिजनेस चलेगा। అర్థమైందా? ఇల్లు కట్టుకుంటాడు, వాడు ఇల్లు కట్టిస్తాడు, మనకు పని దొరుకుతుంది. ఇట్లా ఎప్పుడు పైసలు ఉన్నప్పుడు. మరి పైసలు ఉండాలంటే ఏం చేయాలి? పని చేయాలి, పని చేయాలంటే ఫ్యాక్టరీ చేయాలి, పెట్టాలా? మరి ఆడవాళ్ళు చెప్పుకుంటే పోలేదు అవసరం నాకు అర్థం. लगाना आता उठा सब लोग फैक्ट्री लगाना बोलते उनका ये बोल रहे हैं ना वो एक ले पे अगले ये भी नहीं अंदर नहीं तो हमारा क्या करने के मार्केट के सब कहीं तो देखो हैदराबाद में कोई बात नहीं ఇదంతా తిరుగుడే. మళ్ళీ ఎలక్షన్లు పడ్డదే, ఎలక్షన్ ఉత్తర ఓట్ వేసేస్తున్నారు, మళ్ళా లేని పద్ధతులు పెడతారు అప్పుడు మళ్ళా. సరే ఏదేమైనా భోజనం మంచిగా వేసుకున్నారు, భోజనం కచ్చా కర్రేకే मेरे पास इतना ताकत है, आप लोगों को क्या तकलीफ है थोड़ा तो मैं कोशिश करता हूँ निकालने का वास्ते. మీ కష్టాలు కొద్దిగా పాలు బతుకుతారు ప్రయత్నం చేస్తాం, దాన్ని బాగా వచ్చాం. మరి మన ముఖ్యమంత్రి గారు ఎన్ని రోజుల లోపల వస్తారు, రావడం తక్కువ రాకనే వస్తారా? ఏదో మీరు చెప్పకపోయా, వీడు చెప్పకపోయా వస్తారా? అడవులు కడుతున్నారు మొగలు ఆట కాకుండా आता उठा सब अंदर राडू अभी गुर्तु एचीवलेడు अब्ब पनी नाटक पेट्टुकोनी याद लगते याद गायपड़ते उसको वही खुश अंते कदा वाడికి ఆయనకు అంత సంతోషం. సంతోషం లేదని అడిగినా ఇస్తాడు. సార్ వీళ్ళందరూ ఫ్యాక్టరీ పెడుతున్న ఇన్నే ఇచ్చేది నిర్మలకి ఇదే ఇవ్వమంటే ఇస్తారు. ఇల్లు కట్టుకొని ఫ్యాక్టరీ పెట్టిందా, స్కూళ్ళు మనం స్కూల్ మంది ఏమిద్దాం, ఇవన్నీ తప్పనిసరిగా చేస్తున్నాను. సభ్యులకు సార్ ये एडपिल्ली में 100 करा 50-60 बन गए, नहीं बने वालों के छोड़ के बाकी का दूसरों लोग ऐसा कर लो. ठीक है.